పండన మగునట్లు చేయ బాల్పడనవో లేకుండిన నీ సుతను ఆ కృష్ణుడు వివాహంబు నాడ చూచదో చెప్పుమా మహావీరా. నా పెద్ద కుమారుడు రుక్మి, చిన్నవాడు రుక్మనేత్రుడు ఈ సమయంగా ఉన్నారు. పెద్ద నగుట చేత పృథ్వీ నేలతోడంగే పెద్ద కొడుకు రుక్మి పేరునకే నేను రాజుగాని సర్వరాజ్య భారంబును పడెను పరమమిత్ర పరమమిత్రునిగా భావించుచు పలిగ్రని పలుకులు ముదావహము కాని సత్కులమున జన్మించి అఖండ కీర్తి నాచించి హిట్టి నీచ కార్యములకు పాల్పడుట ఉచితంబు కాదు. ఓరే తూతాదమా, ఏది నీచ కార్యము? నీ ప్రగల్భములు కట్టి పెట్టుము. వాసుదేవుని తన మనమందు నిలిపిన రుక్మిణిని ఆ శిశుపాలునికిచ్చి వివాహము నిశ్చయించుడే నీచ కార్యం. కన్న తండ్రికి కూడ పుట్టిన సోదరులకు తమ ఇంటి ఆడపడుచును తమకు నచ్చిన వానికిచ్చు చే అధికారం లేదందువో. చాలు నీ వాచాలత, ఇక మాట్లాడి నీ నాలుక వేయి చీలికలుగా వింటును. ఓయి మూడుడా, ఇంకొకరిపై మనసు నిలిపిన లతాంగిని బలవంతముగా వేరొక గుణహీనుడికిచ్చి వివాహము చేయ సంకల్పించిన నీకు ఈ సభ ఎందు మాట్లాడని అధికారము లేదు. తనయులు పలుకు పలుకులను తపక విందువో లేకయున్న నీ తనయుల లెక్క చేయక స్వతంత్రముగా పని నిర్వహించువో కనతర నిర్ణయం ఇప్పుడు కైకొడుమయ్యా సభాముఖా కుండిన పురవాసులెల్లరూ నిన్ను కొనియాడ నీతి విత్తమా. కుమారా, తండ్రి, దూతను తూలనాడుట నీతి కాదు. బలంగాముని దూతను సమాధానపరిచి ఆవలకు పంపుము. శత్రు బలంకరుడైన ఆ మురారితో మనకు విరోధము వలదు. తండ్రి, మీరు పెద్దలు అయినను మీ మాట నిరాకరించుటకు తప్పుడలేదు. నా సోదరి రుక్మిణిని నా మిత్రుడు శిశుపాలునికిచ్చి కళ్యాణము చేయుట ఏం మానిచ్చయం. ఇక వారు అఖండ తేజ విరాజితులు, మహావీరులు, కుమారస్థమనీయులని వారిని కీర్తి శిఖరమున కూర్చోబెట్టుట మీ అవివేకం. కుమారా, నా మాట వినుము. మన వంశవ గౌరవమును కాపాడుము. పేరు ప్రతిష్టలను మట్టిపాలు చేయము. రాకుమారా, తెలివి కలిగి ప్రవర్తింపు. సర్వలోకనుతుడు శౌరి అలిగిన నాడు భస్మమగును భువనములను సమరంగు తగదు తమకు వృద్ధ వచనముల్ వినుమింత
నా మనసు అంగీకరించుట్లేదు. మేము సోదరులం అందరము అగ్రజుని మాటపైనే మేము యుద్ధమునకు సిద్ధము. ఆలకా పరిసందేశమాలకించి లేశమే నిరు ధైర్యంబు లేని ఎక్కి మీరితో కులవినలేదు మేమటంచు అలుగజందకుడయ్య తండ్రి అలుగజందకుడయ్య మా పైన తండ్రి. తండ్రి ఇంతయేనా శ్యామలో నిక్షేమ వినుడు ఆ విన్న దొరికకు దన్నుగా పురారి నిలుచుని నేను జడియను. నందనందనుడో నీకు నందనుడో నుర్వినొక్కన చీమ్యూచియుడవలయో సౌరి చీమ్యూచియుల నేచ్ఛావలయో ఈ మనోరథములోను నిశ్చయముగా అమంగళము శాంతించునుగాక. ఈ వాక్యములతో పని లేదు. చేతనైనా సంగర రంగమున సమాధానము చెప్పుము. రాజేంద్ర కడసారిగా చెప్పుచుండును. నీ కుమారుల ప్రగల్భములు విక్రమములు సత్యమని భావించుచుంటురి. ఓరి దూతాధమ మదీయ భీకర శరాగ్నికి బలరామకృష్ణు ఇందరముగా వినాశకాలే విపరీత బుద్ధి అనే వాక్యం రిక్కపోవునా. రాజేంద్ర నాకు ఇక సెలవు. కుమారా తండ్రి ఎంత పని చేసిదివి, నాకేదియో భయముగానున్నది.